హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. రాఖీ రోజు వ్లాగ్ అండి ఇది. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. 2 days అయిపోయింది, బట్ అయినా కూడా మనం ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా. ఆ డేనే సెలబ్రేట్ చేసుకోవాలి అని ఏం లేదు. సో మీ అందరూ నన్ను సిస్టర్ లాగా భావించి నాకు సపోర్ట్ చేసినారు కాబట్టి మీ అందరూ నాకు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. సో అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అండ్ ఇంకా ఏ రోజైనా సరే, ఫెస్టివల్ డే అయినా, రాఖీ అయినా, ఎట్లాంటి ఫెస్టివల్ అయినా కూడా, ఏ డే అయినా కూడా కంపల్సరీ మన ప్రిపరేషన్ అనేది వెళ్తుంది. సో యాజ్ యూజువల్గానే నా ప్రిపరేషన్ అనేది ఈ రోజు కూడా జరుగుతుంది. మార్నింగ్ అంతా రాఖీకి సంబంధించిన సెలబ్రేషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో ఆఫ్టర్నూన్ నుంచి ఈరోజు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ వచ్చి లాస్ట్ నైట్ నేను లేట్గానే చదువుకున్నానంటే 3:34 అట్లా అయింది, కానీ ఆన్సర్ రైటింగ్ అనేది చేయలేకపోయాను. సో బాగా నిద్ర వస్తుంటే ఇంకా వెళ్ళి పడుకున్నా. సో అందుకోసమని ఈరోజు ఫస్ట్ స్లాట్ వచ్చి ఆన్సర్ రైటింగే స్టార్ట్ చేశాను. ఆన్సర్ రైటింగ్ అనేది నేను ఆల్రెడీ మీకు చెప్పాను, యూపీఎస్సీ ఫార్మాట్లో ఉన్న ఆన్సర్ షీట్స్లోనే నేను ఆన్సర్ అనేది రాస్తాను. సో అలానే ఫస్ట్ ఆన్సర్ అనేది రాస్తున్నాను. సో నేను ర్యాండమ్గానే డైలీ ఖచ్చితంగా రాస్తూనే ఉంటాను, బట్ నేను షూట్ చేయను, ఎందుకంటే ఆన్సర్ రైటింగ్ టైంలో కాన్సన్ట్రేషన్ అనేది పోతుంది షూట్ చేసేటప్పుడు. సో అలా అని నేను షూట్ చేయను అనమాట. ఇక్కడ 2 ఆన్సర్స్ రాశాను పాలిటిక్స్ సంబంధించి. అండ్ దట్స్ ఇట్. ఆ సెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ ఎథిక్స్ అనేది స్టార్ట్ చేశాను. ఎథిక్స్ అండ్ ఎస్ఏ మనం ఇట్లాంటి చిన్న చిన్న సబ్జెక్ట్స్ అని అనుకొని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం, బట్ వాటినే మనం బాగా చదివితే స్కోరింగ్ మార్క్స్ అనమాట. కానీ మనం ఎథిక్స్ అండ్ ఎస్ఏని పూర్తిగా మర్చిపోతాం జిఎస్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు. అలా కాకుండా ఎథిక్స్ అండ్ ఎస్ఏ ఇంకా ఆప్షనల్ ఇవన్నీ కూడా ఫస్ట్లోనే కంప్లీట్ చేసుకొని ఉంచుకుంటే తర్వాత మనం రివిజన్ చేసుకోవచ్చు, ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అందుకనే నేను ఫస్ట్ ఇదే చాలా టైం తీసుకుంటున్నా కూడా నోట్స్ అండ్ ఆన్సర్ రైటింగ్ ఇంకా రివిజన్ ఇవన్నీ కూడా చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఈ సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేసి ఉంచుకుందామని చెప్పేసి. Here is an exciting news for all UPSC aspirants. PW Only IAS is celebrating India's 79th Independence Day with a massive offer up to 67% off on all UPSC courses. For 2027 target year, they have foundation courses like Sankalp 2027 in Hindi and English, Pinnacle 2027 in English medium, now at just 12,499. For 2026 target year, they have Prahar 2026 Hindi and English, Titan 2026 English medium, now at just 8,999. If you are a college student and want to make your youth years productive, then UPSC Prarambh is a 3 years program covering UPSC A to Z preparation plus hard and soft skills training in the first 2 years. This course is now at flat 52% off. If your optional subject is anthropology, PSIR, history, sociology, geography, mathematics, public administration, Hindi Sahit, then these are at just 9,499 rupees. You can complete your optional preparation through live classes. And here is the best part. During this Independence Day offer, you can get any course at these special prices. For more details, you can visit the links given in the description below. And if you want to purchase any course out of them, then use my code SONY500 for extra discount. Don't miss this offer and check it out now. ఎథిక్స్కి ఏ సోర్స్ని వాడుతున్నానని చెప్పారు, లెక్సికాన్. అండ్ ఆల్సో నేను ఇంటర్నెట్ హెల్ప్ కూడా తీసుకుంటున్నాను. అండ్ ఇంకా టాపర్స్ నోట్స్ ఏదైతే ఉందో వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని అసలు ఎలా రాస్తున్నారు, ఏంటి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇది ఫస్ట్ మనకి అర్థం కాదనమాట. సో ఇవన్నీ ఆలోచించి చూస్తేనే మనకి తెలుస్తుంది. అండ్ వేరే వాళ్ళ అనాలిసిస్ చేసి, అంటే టాపర్స్ కాపీస్, టాపర్స్ నోట్స్ అప్పుడే అర్థమవుతుంది అనమాట. సో అలానే చేసి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. చాలా రోజులే పట్టిందండి, బట్ ఐ నో ఆ నోట్స్ చేసుకున్న తర్వాత రివిజన్ చేయడానికి ఎంత ఈజీగా తెలుసా. సో ఫైనలీ అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ టైంలో మా బాబు లేస్తే నేను చదువుకోవడానికి అవ్వదు కాబట్టి కాఫీతో నేను స్టార్ట్ చేశాను ఈవినింగ్ని. అరౌండ్ 6 అట్లా అవుతుంది అనుకుంటా. ఈరోజు రాఖీ కాబట్టి కొంచెం అంటే ఎవరు లేరనమాట చుట్టుపక్కల. సో కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది బయటకు వచ్చి కూర్చున్నా కూడా. మా బాబు ఆడుకుంటున్నాడు వెనక. అండ్ నేను ఇంకా అక్కడే కూర్చొని కొంచెం సేపు అక్కడ చల్లగాలి వస్తుంటే కూర్చుంటే మా హస్బెండ్ వచ్చి బయటకు వెళ్దామన్నారు. అలానే బయటికి వెళ్ళామన్నమాట. జస్ట్ టు స్పెండ్ సమ్ టైమ్, జస్ట్ టు రిలాక్స్ అవర్ మైండ్, అంతే. అలా బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ సెషన్ అనేది స్టార్ట్ చేశాను యాజ్ యూజువల్గానే. ఇక్కడ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ నోట్స్ అనేది
కవర్ అవుతుంది. ఆంథ్రోపాలజీ ఆప్షనల్ నోట్స్ అనేది ఎంత టైం తీసుకుంటుందో అండి, బికాజ్ ఆప్షనల్ ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను. సో యా, ఇట్ విల్ టేక్ టైం. అండ్ అలానే ఆంథ్రోపాలజీ నోట్స్ చేసుకుంటున్నా. ఫైనలీ ఇంకా ఆడుకున్నాడు మా బాబు, అది రాసుకుంటున్నప్పుడే తీసుకొచ్చి ఇచ్చారు అనమాట. అంటే గోల్ చేస్తున్నాడు అండ్ ఆల్సో 7:30 అట్లా అవుతుంది ఎందుకు అని చెప్పేసి. అండ్ తనని చూసుకున్నాను. ఆ తర్వాత అలా ఈవినింగ్ ఫస్ట్ స్లాట్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఈరోజు నేను మధ్యాహ్నం అంతలా పడుకోలేదు కాబట్టి నైట్ టైం వచ్చి 1:30-2 వరకే అట్లా వెళ్తుందండి ఈ రోజు అయితే ఖచ్చితంగా. నాకు తెలిసి ఏ రోజైతే నేను అట్లీస్ట్ 1 అవర్ న్యాప్ అయినా ఆఫ్టర్నూన్ తీసుకుంటే నైట్ టైం నేను 3-3:30 వరకు అట్లా కూర్చొని చదువుకోగలను. మీరు అడుగుతున్నారు ఎట్లా మీ నిద్రని కంట్రోల్ చేసుకుంటున్నారని. సో ఇదే అండి, మనం మధ్యాహ్నం పడుకుంటే ఆటోమేటిక్గా నైట్ అనేది ఎక్కువసేపు నిద్ర రాదనమాట. నైట్ త్వరగా పడుకుంటేనేమో మార్నింగ్ త్వరగా మెలకు వస్తుంది. సో అలానే నాకు జరుగుతుంది అనమాట. మధ్యాహ్నం ఏం చేస్తాను, అట్లీస్ట్ 3-3:30 అట్లా చదువుకున్నా కూడా 4-4:30 వరకు పడుకుంటా. హాఫ్ అన్ అవర్ అయినా న్యాప్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే మనం మార్నింగ్ చేసిన పని కానీ, మనం బాబుని చూసుకున్న పని కానీ, సో అట్లా బాడీ అనేది కొంచెం వర్క్ చేసి స్ట్రెస్ అవుతుంది కదా. సో అదంతా తీసేయడానికి ఆ హాఫ్ అన్ అవర్ రిలాక్సేషన్ అనేది సరిపోతుంది. ఆ తర్వాత ఇంకా బాబు కూడా లేచిపోతాడు కాబట్టి నన్ను లేపేస్తాడు అనమాట. అలానే ఇంకా లేచి వచ్చి తనకి మళ్ళీ ఆడిపించి తినిపించేసి, సో ఇవన్నీ పనులు ఈవినింగ్ టైంలో కంటిన్యూ అవుతాయి. ఇంకా అప్పుడు మనం స్టడీ గురించి ఆలోచించొద్దు, ఎందుకంటే ఈ టైం అనేది మనం ఖచ్చితంగా బేబీస్తో స్పెండ్ చేయాల్సిన టైం. అండ్ యా, అలా నేను మధ్యాహ్నం న్యాప్ తీసుకుంటే నైట్ ఖచ్చితంగా 3:30 వరకు అట్లీస్ట్ నేను స్ట్రెచ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఆ టైమే నాకు మంచిగా ప్రొడక్టివ్గా వెళ్ళే టైం, ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఫోకస్గా చదవచ్చు. అండ్ ఆల్సో నాకు వీడియోస్ తీసుకోవడానికి కుదురుతుంది. అండ్ నైట్ టైమే వీడియోస్ మ్యాక్సిమం షూట్ చేసుకుంటూ ఉంటాను. సో ఇవన్నీ కూడా నాకు ఆ టైంలోనే కుదురుతాయి కాబట్టి నైట్నే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ మీకు ఎలా కుదిరితే అలానే. మోస్ట్లీ బేబీస్ ఉంటే మార్నింగ్స్ అవ్వదండి, నైట్ టైమే మనం టైం తీసుకొని చదువుకుంటూ ఉంటాము. అండ్ ఇలా ఇంకా ఈవినింగ్ నైట్ టైం నేను స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చి ఎకనామీ నోట్స్ వెళ్తుంది. ఎకనామిక్ ఏవైతే నేను నోట్స్ చేసుకునే టాపిక్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ టాపిక్స్, రిపీటెడ్ అయ్యే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి నోట్స్ అనేది చేసుకుంటున్నాను అనమాట. ఇలా ఈరోజు సెషన్ అయితే 1:30 వరకు సాగిందండి. 1:30కి ఇంకా నేను వెళ్ళి పడుకున్నా. ఇంకా వెళ్ళి మళ్ళీ వాటర్ తాగి లైట్స్ ఆపేసి ఇదంతా చేసుకునేసరికి 2 అట్లా అయిందనమాట. ఇంకా 2కి ఐ వెంట్ టు స్లీప్. సో యా, ఇంకా అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.